మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మనము మాక్లూరులోని పలు ఫర్టిలైజర్ షాప్స్ ఏవైతే మనకి మన గ్రోమర్ అనే షాప్ దగ్గర ఉన్నామో, సో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు కల్తీ విత్తనాలకు సంబంధించి బిడద ఉంది. చాలామంది రైతులు చాలామంది బాధపడుతున్నారు ఈ విత్తనాల పట్ల అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకే వ్యవసాయ శాఖ నుంచి కూడా చాలామంది అధికారులు వ్యవసాయ అధికారులు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, డైలీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారంట. ఒకసారి ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. డైలీ ఈ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉందా? నమస్తే అండి, నా పేరు పద్మ, మాక్లూరు అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఇప్పుడు ఏంటంటే వానాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే నకిలీ విత్తనాలు ఏ రైతు కొని మోసపోవద్దు, ఆరు కాలం కష్టపడి పండిస్తారు కాబట్టి రైతుకు లాభం చేకూరే ఉద్దేశంతో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి యాక్చువల్గా కాటన్ ఏరియా మన దగ్గర లేదండి. మాక్లూరులో 100% ప్యాడీ ఏరియానే ఉంటుంది, వేరే పంట చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. కాకపోయినా కానీ ప్యాడీలో కూడా ఇట్లా లైసెన్స్డ్ డీలర్స్ ఉంటారండి, వాళ్ళ దగ్గరే రైతులు అంటే మాక్లూరు కానీ నిజామాబాద్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గరే కొనాలని, నకిలీ విత్తనాలు ఉంటే మాకు వ్యవసాయ అధికారులు తెలియజెప్పాలని చెప్తున్నాము. అలాగే ప్రతి రైతు కూడా వడ్లు కానీ ఏ క్రాప్ కొన్నా సీడ్ కొన్నా కానీ డీలర్ నుంచి బిల్లు తీసుకోవాలని, కొంచెం లేట్ ఉన్నా కానీ ఆ బిల్లు మీద ఏ పంట విత్తనాలు ఏంటి ఎక్స్పైరీ డేట్ ఉందో చూసుకొని కొనుక్కోవాలని, అలాగే పంట అయిపోయే వరకు కూడా ఆ బిల్లు ఆ బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్ కూడా తన దగ్గర భద్రంగా దాచుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయ శాఖ నుంచి మీరు ఆల్రెడీ డైలీ విజిట్ చేస్తూ ఉన్నారు షాప్స్. అంటే మాక్లూరులో ఇప్పటికి ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఏమైనా సీజ్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా, కల్తీ విత్తనాలు ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు ఇప్పటికి? ప్రస్తుతానికి మన దగ్గర అలాంటి పరిస్థితి లేదండి, ఎందుకంటే మల్టిపుల్ క్రాప్స్ లేవు, ఓన్లీ ప్యాడీయే ఉన్నది. ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో మేము, అలాగే గ్రామాల్లో కూడా సంబంధిత ఏఈఓలు చూస్తున్నారు. ఇట్లా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామండి. వీళ్ళు అమ్మినా కానీ బిల్లు కంపల్సరీ డీలర్స్ ఇవ్వాలని, రైతు కూడా బిల్లు తీసుకొని వెళ్ళాలని మీటింగ్స్ కూడా చెప్పారండి ఏఈఓలు. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి మీటింగ్స్ నిన్న వరకు. ఇట్లా బిల్లు జాగ్రత్తగా పెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఫ్యూచర్లో పంట నష్టం అయితే మాకు కనుక సబ్మిట్ చేసినట్టయితే పై అధికారుల ద్వారా యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి బిల్లు జాగ్రత్తగా ఉంచుకుంటే రేపు ఫలానా వాళ్ళు ఇచ్చారని అనడానికి రైతుకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి రైతులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము. విత్తనాలు కూడా మేము చూస్తున్నాము, డీలర్స్ కూడా ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్, లాట్ నెంబరు ఇట్లా ఉన్న బ్యాగ్సే చూసుకొని కొనుక్కోమంటున్నాము. ఈ ఏం డీటెయిల్స్ లేకుండా లూజ్ బ్యాగుల్లో కానీ గన్ని సంచులు పోసినిస్తే మీరు కొనొద్దని అలాంటి వాళ్ళు ఉంటే మా దృష్టికి తేవాలని కూడా అవగాహన ఉన్న వాళ్ళకి ఓకే, మీరు చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. కానీ చదువుకొని వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా గుర్తించాలి మరి? అందుకే అండి మేము మొన్న మీటింగ్స్ కూడా చెప్పాము, ప్రతి విలేజ్ లెవెల్లో చెప్పాము. రైతులు ఎక్కడుంటే అక్కడ ఉపాధి హామీలోనే పొలంలో చెప్తున్నాము. ఇట్లా చూపించేసి ఒక సాంగ్ కూడా పెట్టామండి గవర్నమెంట్ నుంచి. ఒక పాట ద్వారా కూడా తెలియజేశారు. రైతులందరూ ఓకే మేడం మేము అట్లా తీసుకుంటామన్నారు. ఎందుకంటే వేరే లూజ్గా ఇచ్చే కొనుక్కోవద్దు, కొంచెం టైం పట్టినా షాప్లో చూసుకొని బిల్లు తీసుకొని కొంచెం దూరం అన్నా తెచ్చుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పాము. మాకు తెలిసి రైతులు చాలా వరకు అవగాహనకు వచ్చారండి, ఇంకెవరున్నా కూడా ఎడ్యుకేట్ చేస్తాము. సో అవగాహన సదస్సులు మీరు నిర్వహిస్తూ ఉన్నారా? అక్కడ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది రైతన్నల నుంచి? రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందండి. వాళ్ళు ఏమన్నారంటే అవును మేడం మేము వడ్లే కదా ఎక్కడుంటే ఏమో అనుకునేవాళ్ళం ఒకప్పుడు, కానీ మీరు అన్నట్టు బిల్లు దాచుకుంటాము, సంచి కూడా దాచుకుంటామని మాకు చెప్పడం జరిగింది, ఏ యూస్కి కానీ మాకు కానీ. థ్యాంక్ యూ మ్యామ్. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రాజీవ్ గాంధీ మనకి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు ఇప్పటికే పలు ఇన్స్ట్రక్షన్ల మేరకు ఏవోలు అదేవిధంగా ఏఈఓలు కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గ్రోమర్ కావచ్చు, మనకి ఫర్టిలైజర్ షాప్స్కి సంబంధించి ప్రతిదీ విజిట్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. సో రైతన్నలు బీ కేర్ఫుల్. మనము 6 కాలం కష్టపడి పండిస్తున్న పంటని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి విత్తనాలు తీసుకునే ముందు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ విత్తనాలను కొనుగోలు చేసుకోండి అని చెప్పేసి అధికారులు సైతం చెప్తున్న పరిస్థితి ఉంది.